కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కంగువ ఈరోజు తమిళం, తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ అయింది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపించాడు. కంగువ సినిమాలో 1678 కాలానికి చెందిన కంగువ అనే పోరాట యోధుడిగా, నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా డ్యూయల్ రోల్లో సూర్య అసమాన నటనతో అదరగొట్టాడని నెటిజన్లు చెబుతూ ఉన్నారు. ఈ మూవీలో సూర్య మొత్తం 5 గెటప్లలో కనిపిస్తాడని, ఈ క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయని అంటూ ఉన్నారు. సూర్య వన్ మ్యాన్ షోగా కంగువ మూవీ నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కంగువ క్యారెక్టర్లలో సూర్య ఎంట్రీ గూస్ బంప్స్ ను కలిగిస్తోందని పేర్కొంటూ ఉన్నారు. కంగువ వరల్డ్ లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ శివ కొంత టైం తీసుకున్నారని, ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఓ నెటిజన్ అన్నాడు. యాక్షన్ సీక్వెన్స్లు, విఎఫ్ఎక్స్ అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు. సూర్యకు ధీటైన పాత్రలో బాబీ డియోల్ యాక్టింగ్ బాగుందని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కంగువ మూవీలో కార్తీ ఎంట్రీ సర్ప్రైజింగ్ గా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కంగువ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందనే హింట్ ను కార్తీ పాత్ర ద్వారా రివీల్ చేసి ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ను క్రియేట్ చేశాడని చెప్తూ ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఈ సినిమాకు ప్రాణం పోసిందని అంటూ ఉన్నారు. కంగువ క్యారెక్టర్ కనిపించే ప్రతిసారి వినిపించే బీజిఎం ఆడియన్స్ లో జోష్ ను కలిగిస్తోందని చెప్తూ ఉన్నారు. కంగువ బ్లాక్ బస్టర్ అని 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎంట్రీ బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్స్ కథకు సంబంధం లేకుండా వచ్చి ఇరిటేటింగ్ చేస్తున్నాయని మరో నెటిజన్ తెలిపాడు.